నగల కోసం తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడో ప్రబుద్ధుడు. అంత్యక్రియలు నిర్వహించనీయకుండా తల్లి చితిపై పడుకొని నిరసనను తెలిపాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది. జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని విరాట్ నగర్ లో నివాసముండే 80 ఏళ్ల వృద్ధురాలు రీగర్ ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు 2 కుమారులు ఉన్నారు. చనిపోయే వరకు ఆమె తన పెద్ద కుమారుడు గిర్ధారీ లాల్ వద్దే నివసించారు. ఇక అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా అక్కడ కుమారుల మధ్య వివాదం చెలరేగింది. చితికి నిప్పి పెట్టే ముందు ఆమె ఒంటిపై ఉన్న వెండి గాజులు, ఇతర ఆభరణాలను కుటుంబ పెద్దలు గిర్ధారీ లాల్ కు అప్పగించారు. దీంతో చిన్న కుమారుడు ఓం ప్రకాష్ ఇందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ వెండి గాజులు తనకే ఇవ్వాలని పట్టుబట్టాడు. వాటిని ఇవ్వకుంటే దహన సంస్కారాలను జరగనివ్వబోనని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా తల్లి చితిపై పడుకొని నిరసనను తెలిపాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడికి ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారి మాటను లెక్క చేయలేదు. గాజులు తనకు ఇవ్వకుంటే తనను తానుగా దహనం చేసుకుంటానని వారిని బెదిరించాడు. ఇక ఎలాగోలా స్థానికులు అతన్ని బలవంతంగా చితి నుంచి బయటకు లాగారు. దీంతో అతడు తన తల్లి చితి పక్కనే కూర్చొని తన నిరసనను కొనసాగించాడు. ఇక చేసేదేమీ లేక ఆ ఆభరణాలను అతడికి అప్పగించడంతో దహన సంస్కారాలకు అంగీకరించాడు. ఈ గొడవ కారణంగా దాదాపు 2 గంటలు ఆలస్యంగా ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు.